యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఆడియో, స్టాక్ ఫుటేజ్, టైటిల్స్ ఇవన్నీ ఎలిమెంట్స్ అనమాట. ఈ ఎలిమెంట్స్‌ని మనం యూజ్ చేసుకున్నప్పుడు వీడియో ఏమవుతుందంటే లాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంచెం కొంచెం మన ర్యామ్ వచ్చేసి తక్కువ లేదా ప్రాసెసర్ పాతదనుకోండి. అలాంటప్పుడు మన కంప్యూటర్ లాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, లాగ్ అవ్వకుండా స్మూత్‌గా మనం వీడియో ఎడిటింగ్ చేయాలి అని అనుకుంటూ ఉంటే అలాంటప్పుడు మనము ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలన్నమాట. సో, ఇక్కడ ట్రాన్సిషన్స్ కూడా మనము యాడ్ చేసేసాం. ట్రాన్సిషన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కలర్ కరెక్షన్ అనేది చేస్తామన్నమాట మన వీడియోస్‌కి. సో, ఇప్పుడు కలర్ కరెక్షన్ చేయాలంటే మీకు ఒకటొచ్చేసి కలర్ గ్రేడింగ్ తెలిసుండాలి. కలర్ కరెక్షన్ చేయాలంటే సో, చూడండి వీడియోని నేను ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. ఏ పార్ట్‌నైతే నేను మొత్తం పార్ట్‌ని మనం ఒకే కలర్ గ్రేడ్ చేస్తామనుకోండి. కాకపోతే స్ప్లిట్ చేసేసిన తర్వాత మనకి బిట్ వైస్ వచ్చేస్తుంది కదా! ఇప్పుడు ఈ వీడియో స్ప్లిట్ చేశాను. చేసిన తర్వాత నాకు ఏమవుతుందంటే ఇక్కడ కలర్ గ్రేడ్ చేయాలంటే ఏదో ఒక బిట్‌ని నేను స్టార్టింగ్ బిట్‌నే సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకొని ఇక్కడ పక్కన ఇటు పక్క చూడండి కలర్ అనేసి ఉంది కదా! ఈ కలర్ మీదకొచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి. చూడండి బేసిక్, హెచ్ఎస్ఎల్, కలర్ వీల్ అనేసి. ఇక్కడ కలర్ వీల్‌ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హైలైట్స్ ఉంటుంది, మిడ్ టోన్స్ ఉంటుంది, షాడోస్ సో, ఇవి ఉంటాయి. కాకపోతే మీరు బేసిక్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఇది చూడండి డిఫాల్ట్ అనేసి ఉంది, కస్టమ్ అనేసి ఉంది. సో, ఇక్కడ డిఫాల్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇది వేసుకున్నారంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడే ఇచ్చుంటారు బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ చూడండి ఇలా వచ్చేసి మనకి కొన్ని కలర్ గ్రేడింగ్ అనేది ఇక్కడ వీళ్ళు ఆటోమేటిక్‌గా సెట్ చేసుంటారనమాట. లేదనుకోండి కస్టమ్ మీద సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి మనము లెట్ అనే ఆప్షన్ ఉంది గదా! దీంట్లోకెళ్ళేసి మనము ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ లెట్ ఆప్షన్‌లో మనము ఇక్కడ ప్రొటెక్ట్ స్కిన్ టోన్స్‌ని దీన్ని చేంజ్ చేశామంటే ఇక్కడ వీడియోలో వచ్చేసి మనకి చేంజెస్ అనేది కనబడతాయి. ఇంకా ఇక్కడ చూడండి కలర్‌లో వచ్చేసి ఆటో వైట్ బ్యాలెన్స్ అని ఉంది. ఈ వైట్ బ్యాలెన్స్ యొక్క టెంపరేచర్‌ని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి వీడియోని చూడొచ్చు మీరు. ఇది దీని యొక్క కలర్ టెంపరేచర్ వచ్చేసి పెరుగుతుంది, తగ్గుతుంది. సో, ఈ విధంగా మీకు ఏదైతే సరిగ్గా అనిపిస్తుందో దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఇంకా టింట్ అనే ఆప్షన్ ఉంది. ఈ టింట్ అనే ఆప్షన్‌లో కూడా మనము ఈ విధంగా చూడండి ఇక్కడ టింట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఎంత మనకి వీడియోలో వచ్చేసి చేంజెస్ అనేది అవుతుందో. ఇంకా వైబ్రెన్స్ అనేసి ఉంది. వైబ్రెన్స్‌ని నేను ఇక్కడ తగ్గించినా, పెంచినా చూడండి ఎంత చేంజెస్ అయితే అవుతున్నాయో. సో, ఈ విధంగా మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఇంకా లైట్ ఎక్స్‌పోజర్ ఇంకా ఇటు పక్క పెంచితే ఇక్కడ చూడండి లైట్ ఎక్స్‌పోజర్ అనేది పెరుగుతుంది. ఇంకా వద్దు ఎక్కువ బ్రైట్‌నెస్‌గా ఉంది మీ వీడియో అనుకుంటే ఇక్కడ తగ్గించుకోవచ్చనమాట లైట్ ఎక్స్‌పోజర్‌ని. బ్రైట్‌నెస్ ఉంది. బ్రైట్‌నెస్ కూడా మనము వీడియోలో బ్రైట్‌నెస్ కొన్నిసార్లు రికార్డ్ చేసినప్పుడు బ్రైట్‌గా అనిపిస్తుంది. మళ్ళీ దాన్ని ఎడిటింగ్‌కి తీసుకొనొచ్చినప్పుడు అవి డల్‌గా అనిపిస్తాయి వీడియోస్. కాబట్టి అలాంటప్పుడు మనము వీడియోలో